పగలు బాబా రాత్రి కామబాబా ఏంటి అనుకుంటున్నారా? అయితే ఈ టాపిక్ వినాల్సిందే. రీసెంట్గా ఒక ఐఐటి బాబాని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరి ఈ స్టోరీ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, సో వినండి. మెయిన్ ఏంటంటే ఐఐటి రూర్కీలో చదువుకున్న అభిషేక్ మిశ్రా అనే పర్సన్ ఆటోమేటిక్గా ఐఐటి చదువుకున్న వాళ్ళందరూ ఏం చేస్తూ ఉంటారు, యూఎస్ యూకేనో ఆస్ట్రేలియానో వెళ్ళిపోయి బాగా సంపాదించి మంచి మంచి పొజిషన్స్లో సీఈఓ పొజిషన్స్లో మనం చూసాం. కానీ ఇతను మాత్రం వాళ్ళకు ఆపోజిట్ అంటున్నాడు. ఎందుకంటే ఐఐటీలో చదువుకొని సో అటు సైడ్కి వెళ్ళడం కంటే ఒక బాబాలా అయ్యి సో ఈజీ మనీ వస్తే ఎలా ఉంటుంది అనే కైండ్ ఆఫ్ మెంటాలిటీ ఉన్న పర్సన్ అనమాట. సో ఒక బాబా అయితే వచ్చే బెనిఫిట్స్ ఎలా ఉంటాయి అండ్ మెయిన్గా బాబా కావాలంటే క్వాలిఫికేషన్ ఏంటి, ఐఐటీలో చదువుకోవాల్సిన అవసరం లేదు, కథలు బాగా చెప్పాలి. కాబట్టి ఎప్పుడైతే ఐఐటి నుంచి బయటికి వచ్చాడో ఆ అభిషేక్ మిశ్రా రామాయణం భారతం ఇలా అన్నిటినీ కూడా అవపోసన పట్టాడు. మరి కృష్ణతత్వాన్ని అయితే తనలో నింపుకున్నాడు. ఒక కృష్ణుడు భక్తుడుగా కూడా సో అందరి ముందుకు వచ్చేసాడు అనమాట. అలా చేస్తున్న ఈ హైటెక్ బాబా దెన్ గోయింగ్ ఆన్ మెల్లగా ఒక చిన్న బాబాగా స్టార్ట్ అయిన అతని జర్నీ రాను రాను ప్రజలనేది భక్తులనే వాళ్ళు కూడా సో ఆయనకు ఆకర్షితులు అవుతున్నారనమాట. అంటే ఆయన చెప్పే కథలు అలా ఉన్నాయి. మరి ఆ కథలు చెప్తున్నాడు, అంతా బాగుంది. సో రోజు రోజుకు భక్తులు పెరుగుతూ పోతున్నారు. ఒక ఆశ్రమాన్ని కూడా ఓపెన్ చేశాడనమాట. ఆశ్రమం ఓపెన్ చేసిన తర్వాత కావాల్సింది ఏంటి, అందులో యూత్ ఉండాలి. సో అతనికి పని చేసే వాళ్ళు ఉండాలి. దానికి తోడు డబ్బులు అనేది కూడా ఎక్కువగా వస్తూ ఉండడంతో అకౌంటెంట్ని కూడా పెట్టుకున్నాడు. ఇలా అన్నీ చేస్తూ ఉన్న వ్యక్తి కేవలం భక్తి వైపే ఉండింటే అతన్ని ఎంతగానో పూజించేవారు, లేకపోతే ముందుకు తీసుకెళ్లారు. కానీ అతను ఏం చేశాడు, ఇవన్నీ వదిలేసేసి సో అక్కడికి వస్తూ ఉన్న మెయిన్గా యూత్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం స్పెషల్గా అబ్బాయిల్ని అమ్మాయిల్ని అందరినీ కూడా సో ఆయనకు సేవ చేయడానికి అనేది కూడా రిక్రూట్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు అనమాట. ఇలా రిక్రూట్ చేసుకుంటున్న టైంలో కూడా ఆయన ఉన్న టైంలో వెళ్ళి బాబాలాగా అన్ని కీర్తనలు అండ్ కథలు అన్నీ చెప్పేసి వచ్చి రాత్రి అయ్యేటప్పటికి తనలో మరొక కోణం అనేది కూడా స్టార్ట్ అయ్యింది. సో ఎవరైతే మరి ఇంటి నుంచి దూరం అయిపోయి శిష్యరికం తీసుకొని ఈయన దగ్గరే ఎవరైతే యూత్ ఉంటారో మెయిన్గా అమ్మాయిల పైన ఈయన కన్నుపడి రాత్రిపూట వాళ్ళతో ఏకాంతంగా గడపడం అనేది కూడా స్టార్ట్ చేశాడు. వాళ్ళకు చెప్పే మాయమాటలు ఏంటి తెలుసా, కృష్ణుడు ఎలా అయితే పెళ్లి చేసుకున్నాడో సేమ్ అలాగే పెళ్లి చేసుకుందాము అని చెప్పేసి అలా పెళ్లి చేసుకుంటాడు అనమాట. మీ అందరికి కూడా డౌట్ రావచ్చు, అరే అంతమంది అమ్మాయిలు వాళ్ళని ఏం చెప్పి మోసం చేసేవాడు అని చెప్పేసి. ఆయన కూడా దీంట్లో కూడా ఒక చిన్న లూప్ హోల్ అనేది కూడా తీసుకున్నాడు. ఏంటంటే గంధర్వ వివాహం. మరి పాతకాలంలో మరి దేవుళ్ళు కూడా ఆ గంధర్వ వివాహం అనేది కూడా చేసుకునే వాళ్ళు. ఇప్పుడు మనం చేసుకుంటే తప్పేంటి అని చెప్పేసి ఆయన మాయ మాటలు చెప్పి అలా అమ్మాయిలందరినీ కూడా లొంగ తీసుకునేవాడు. సో ఇలా కంటిన్యూస్గా ఎన్ని సంవత్సరాలు చేసాడో తెలుసా, 3 సంవత్సరాలు అన్నమాట. ఆయన కూడా భక్తులు పెరుగుతూ వెళ్తున్నారు, డబ్బుకు డబ్బు వస్తుంది. మరి ఇక్కడ ఆశ్రమంలో శిష్యులు పెరిగిపోతూ ఉన్నారు. అండ్ దెన్ ఇంకా చెప్పాలంటే ఆయన కావాల్సిన కామ కోరికలు అనేది కూడా అన్నీ తీర్చుకుంటూ అలా వెళ్తూ ఉన్న ఈ దొంగ బాబాకి పాపం పండుతుంది కదా ఏదో ఒక రోజు. అలాగే 19 సంవత్సరాల ఒక అమ్మాయి సేమ్ ఇలాగే ఒక అమ్మాయి ఆయన దగ్గరికి వచ్చి సో మీరు బాగా చెప్తున్నారు, కృష్ణతత్వాన్ని బాగా వివరిస్తున్నారు అని చెప్పి ఆశీర్వాదం అనేది కూడా తీసుకుంది. కాకపోతే ఆయన ఉన్న రూమ్లోకి వెళ్ళి ఏకాంతంగా ఉన్న టైంలో ఆశీర్వాదం తీసుకున్న టైంలో ఇప్పుడు బాబా కన్ను ఆ అమ్మాయి మీద పడింది అనమాట. సో ఏం చేశాడు, ఆ కన్ను పడిన తర్వాత ఆ బాబా ఆగడు కదా. దెన్ లేటర్ ఆ అమ్మాయిని ఒకసారి పిలిపించుకొని ఆ అమ్మాయికి తెలియకోకుండానే మత్తుమందు కలిపిన ఒక జ్యూస్ ఏదో ఒకటి ఇచ్చి ఆ తర్వాత ఆ అమ్మాయి పైన అఘాయిత్యం అనేది కూడా చేశాడు. కానీ చేసిన తర్వాత ఆ అమ్మాయి మార్నింగ్ లేచేటప్పటికి ఏదో అయింది అని చెప్పేసి ఆ అమ్మాయి డౌట్తోనే ఆశ్రమం నుంచి అలా వెళ్ళిపోయింది అనమాట. వెళ్ళిపోయిన తర్వాత ఈ బాబాకి అప్పటికీ ఇంకా ఆగలేదు. ఆ అమ్మాయి మీద ప్రేమ పెంచుకున్నాడో లేకపోతే మోహం పెంచుకున్నాడో ఏమో. దాని తర్వాత ఆ అమ్మాయికి కాల్ చేసి నువ్వు రావాలి అని చెప్పేసి ఫస్ట్ సాఫ్ట్గా అడగడం స్టార్ట్. దెన్ దాని తర్వాత రావట్లేదు అని చెప్పి దెన్ లేటర్ గట్టిగా అడగడం మొదలుపెట్టాడు, బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. ఈ నీచ బాబా చేసిన మరొక దరిద్రమైన నికృష్టమైన పని ఏంటంటే ఆ అమ్మాయితో ఏకాంతంగా గడుపుతున్న దాన్ని వీడియో కూడా తీసి మళ్ళీ అతను కనిపించుకోకుండా మాఫింగ్ చేసి ఆ అమ్మాయికే పంపించి బ్లాక్మెయిల్ అనేది కూడా స్టార్ట్ చేశాడు. ఇలా చేసేటప్పటికి ఆ అమ్మాయి ఎవరికి చెప్పుకోవాలన్నా అర్థం కాలేదు. ఇంట్లో వాళ్ళ అక్క కానీ వాళ్ళ తల్లిదండ్రులకు కానీ ఎవరికి చెప్పుకోవాలన్నా ఎక్కడికి వెళ్ళి మాట్లాడాలన్నా అర్థం కాక చివరికి ఈ బాబా ఏం చేశాడంటే సరే ఇవన్నీ వద్దు, 5 లక్షలు ఇవ్వు,
5 లక్షలు ఇస్తే నేను ఈ వీడియో అనేది కూడా బయట పెట్టాను, లేకపోతే ఈ వీడియోని నేను సోషల్ మీడియా పెడతాను అని చెప్పేసి అమ్మాయిని బెదిరించడం స్టార్ట్ చేశాడు. చూసింది కానీ ఏదో ఒక రోజు ఖచ్చితంగా అమ్మాయి అనే వాళ్ళు కూడా ప్రజెంట్ ఇప్పుడున్న జనరేషన్లో తెగిస్తారు. అలా వెళ్ళి అక్కడున్న పోలీస్ స్టేషన్లో ఆ అమ్మాయి ఆ దొంగ బాబా పైన మరి కంప్లైంట్ అనేది కూడా ఇవ్వడంతో మరి ఆ దొంగ బాబాని కూడా మరి ఇప్పుడు పోలీస్ స్టేషన్లో తన స్టైల్ ప్రవచనాలు అనేది కూడా పోలీసులు వారు చెప్పడం మొదలుపెట్టారన్నమాట. కాబట్టి గైస్, ఇప్పుడు ఎవరైనా కానీ బాబాలు గీబాలు ఏదైనా ఇలాంటివి చేస్తున్నారు అని చెప్పిన తర్వాత మీరు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. కానీ ఈ దొంగ బాబా అభిషేక్ మిశ్రా నుంచి ఆ తర్వాత మార్చుకొని వెళ్ళిన పేరేంటో తెలుసా? నారాయణ దాస్ అన్నమాట. ఆదికీర్తన్ నారాయణ దాస్గా పేరు మార్చుకొని ఫేమస్ అయిపోయాడు. కాకపోతే ఇలాంటి బాబాల సంగతులు మనం చాలానే చూసాం. కాకపోతే ఇంకా మనం మారింది ఏంటంటే మెయిన్గా మనమే. ఇందులో మెయిన్గా మోసపోయింది కూడా ఎవరో తెలుసా? యూత్. కాబట్టి ఇలా ఎవరైనా వచ్చి గాంధర్వ వివాహము అది ఇది అని చెప్పేసి మిమ్మల్ని మోసం చేస్తున్నారంటే కొంచెం ఆలోచించండి. కాబట్టి ఇక్కడ మోసపోతున్నది ఎవరో కాదు, యూత్. కాబట్టి మేల్కోండి, ఇలాంటి దొంగ భావాల నుంచి మనం బయటపడి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫాలో టు ద సోషల్ పోస్ట్.